అది ఒక అద్భుత నగరం. సముద్రం మధ్యలో నిర్మించిన అజేయ కోట. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పాలించిన సామ్రాజ్యం. వేల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆ స్వర్ణతారక కేవలం పురాణగాదేనా, లేక వాస్తవంగా ఉనికిలో ఉన్న నగరమా? దశాబ్దాలుగా సాగుతున్న సాగర అన్వేషణలో బయటపడిన రాతి కట్టడాలు, కోటగోడలు దేనికి సంకేతం? మహాభారతం ప్రకారం కంసవధ తర్వాత జరాసంధుడి దాడుల నుంచి యాదవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు గుజరాత్ తీరంలో ద్వారక నిర్మించాడు. విశ్వకర్మ సహాయంతో కేవలం ఒక్క రాత్రిలోనే ఈ నగరం రూపుదిద్దుకుందని పురాణాలు చెబుతాయి. అత్యంత వైభవంగా బంగారు ప్రాకారాలతో విరాజిల్లిన ఈ నగరం కృష్ణుడు స్వధామానికి వెళ్ళిన తర్వాత సముద్రంలో మునిగిపోయిందని మౌసల పర్వంలో పేర్కొన్నారు. సముద్రం ఉప్పొంగింది, ద్వారకను మింగేసింది అని వ్యాసుడు ఆనాడు రాసిన మాటలు నేటికి చరిత్రకారులకు ఒక సవాలుగా మిగిలాయి. 1980లో భారత పురావస్తు శాఖకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు నేతృత్వంలో ద్వారక తీరంలో అన్వేషణ ప్రారంభమైంది. గుజరాత్ పశ్చిమ తీరంలోని బేట్ ద్వారక సమీపంలో సముద్రం లోపల గాలింపు చేపట్టగా ప్రపంచం నివ్వెరబోయే నిజాలు బయటపడ్డాయి. సముద్ర మట్టానికి సుమారు 30 నుంచి 40 అడుగుల లోతులో భారీ